పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మనం జనరల్గా అన్నం మిగిలిందంటే తిరగమాత వేసుకుంటాం. దాన్ని ఏం చేస్తాం, ఏ నిమ్మకాయో కాస్త చింతపండు రసం ఫ్రిడ్జ్లో ఉంటే అది కలిపేసి పులిహార చేసేస్తాం కదా. ఈ సింపుల్ పులిహారలో ఏముంటుందండి, ఒట్టిగా అన్నము తాలింపు ఉంటుంది. కానీ కొంచెం రిచ్గా దాన్ని చేయాలంటే ఎలా, వెజిటబుల్ పులిహార చేద్దాం. ఎంత బాగుంటుందోనండి. ఒకసారి ఇది ఇంట్రడ్యూస్ చేస్తే స్కూల్ బాక్సుల్లోకి ఒట్టి తిరగమాత అన్నం పెట్టాము, అన్నం తప్పిస్తే ఇంకేమీ లేదు అలాంటి భావాలు లేకుండా ఆల్ వెజ్జీస్ మీరు ఏవేవి పిల్లలకి పెట్టదలుచుకుంటే అవన్నీ కూడా పులిహారలో వేసేసుకోవచ్చు. మా దగ్గర ఇప్పుడు బీన్స్, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ ఉన్నాయండి. ఆలూలు సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఉల్లిపాయ మాత్రం నో, పులిహార తాలూకు ఆత్మ పాడైపోతుంది, దాంతో పొల్యూట్ చేయకూడదు. పులిహారని పులిహారగానే ఉంచి అందులో మనం వేయదలుచుకున్న కొన్ని వెజిటబుల్స్ మనము దీన్ని ఏమంటారు, మన కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. మన దగ్గర బ్రోకోలీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ ఇవి వేస్తే ఏమీ చెడదు, తిరగమాతగా ఉంటుంది. కూర ముక్కలుగా ఉంటాయి. భలే బాగుంటుందండి. సేమ్ అలాగే ఎల్లో టెక్స్చర్ చూడడానికి పులిహోర లాగానే కనపడుతుంది. రుచి కొంచెం చిన్న డిఫరెన్స్ తోటి. ఇదేం దేవుళ్ళకి ప్రసాదాలుగా చేయం కదా, ఎప్పుడైనా ఈవినింగ్ టైం రాత్రిపూట ఒట్టి పులిహారే చేసుకుంటాము, లేదా పొద్దున్నే ఒట్టి పులిహారే తింటాము. అలాంటప్పుడు చేసుకోవచ్చు. ఒక వెరైటీ డిష్గా ప్రజెంట్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడాలి అంతే. నేను ఇప్పుడు నిమ్మకాయ రసంతో చేస్తున్నాను, నిమ్మకాయ పులిహోర. ఒకవేళ మనం చింతపండు పులిహోర చేయదలుచుకున్నాం అనుకోండి, అందులో కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఉల్లి వెల్లుల్లి ఏం వేయం అంతే. తిరగమాత అంతా సేమ్ మన పులిహోర తిరగమాత, ఏం తేడా లేదు. ఒక గ్లాసు రైస్ని ఉడకబెట్టిన అన్నం ఉంది మన దగ్గర. అంటే దీన్ని ఇంకా కుక్కర్లో నేను ఏం చేయాలి, మామూలు రైసేనమాట, మనం అలాగే చేసుకుంటాం కదా. ఒక 2 స్పూన్లు పల్లీలు వేద్దాం. పల్లీలతో పాటు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు. తిరగమాతే కదా దాని రుచి, పులిహోర రుచి. తర్వాత 1 స్పూను, చిన్న స్పూను ఆవాలు వేద్దాము. 2 ఎండుమిరపకాయలు. తాలింపు వేగనిచ్చి కొంచెం ఇంగు వేసుకుందాము. పచ్చిమిర్చి, అల్లం వేస్తానండి, భలే బాగుంటుంది పులిహోరలో అల్లము. తర్వాత కరివేపాకు కొద్దిగా వేగనిచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, సన్న ముక్కలు తరిగాను చూడండి. ఒకవేళ ఉడికించి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయండి, కానీ ఇలా డైరెక్ట్గా పోపులో వేస్తే భలే రుచిగా ఉంటాయి. తర్వాత అలాగే 1 కప్పు బీన్స్ ముక్కలు, దాంతోపాటు 1/2 కప్పు గ్రీన్ పీస్. మన దగ్గర ఫ్రిడ్జ్లో ఉంటే వాడుకోండి, అంటే ఫ్రోజన్వి బాగా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, అవకాశాన్ని బట్టి. ఇందాక తిరగమాతలోనే వేయాల్సిందండి, వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను పసుపు. ఈ కూర ముక్కలకి వాటికి సరిపడా కొద్దిగా ఉప్పు చల్లి మూత పెట్టేద్దాం. ముక్కలు దాదాపుగా మగ్గిపోయినాయండి. మనం వేసినవి సులువుగా ఉడికేవే కాబట్టి ఎక్కువసేపు, చాలాసేపు మూతపెట్టి మగ్గించాలని ఏమి అనుకోకర్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసేద్దాము. స్టవ్ ఆపేసి దీన్ని అన్నంలో కలిపేద్దాం. ఒక 2 కాయల నిమ్మరసం, 1 గ్లాసు బియ్యం ఉంటే కనుక మనకి 1 కాయన్నర లేదా 2 కాయలు పడతాయి. ఆ నిమ్మరసాన్ని తీసి కలిపేద్దాం. అవసరమైతే కొంచెం ఉప్పు, నిమ్మరసం చేర్చండి. దీని అందం చూడండి, ఇది చక్కగా పులిహోర లాగానే ఉంది. మధ్య మధ్యలో కూర ముక్కలు తగులుతూ, బఠానీ తగులుతూ మంచి రుచిగా ఉంటుంది. ట్రెడిషనల్ పులిహోరలో ఒక చిన్న అమెండ్మెంట్, కొత్తగా ట్రై చేస్తాం కదా, కొంచెం నోట్లో వేసుకుని రుచి చూసుకోండి. అవసరాన్ని బట్టి ఉప్పు, నిమ్మరసము యాడ్ చేసుకోండి. ట్రెడిషనల్ పులిహోరలో కొద్దిపాటి వెజిటబుల్స్ కలిపి వెజిటబుల్ పులిహోర చేసాం. ట్రై చేసి చూడండి.